మీసాలున్న కుర్రాడు కొన్నాకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేరీల అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు సెకండ్ చెప్ప మనిషికి లక్కీ మ్యాన్ కి మధ్య జరిగే పోరాటం. గుడ్ మార్నింగ్. ఎందుకలా నవ్వుతున్నావు? యోచి ఎందుకలా మాట్లాడుతున్నావు? దయచేసి చెప్పు, అసలు విషయం ఏంటో ముందు చెప్పు. ఎందుకులా ప్రవర్తిస్తున్నాడు? ఏంటి ఇలా నవ్వుతున్నాడు? నా పిల్లోడికి ఏమైందో అర్థం కావడం లేదు. యోచి దయచేసి మీ నాన్నగారు పరువు తీయొద్దు. బాస్, యోచి, సుగీత వచ్చాడు, వెళ్ళి వాడిని చూడు. అసలు నా కొడుకు ఏమైందో ఏంటో తెలియటం లేదా? బాస్ మీకు నా గుడ్ మార్నింగ్. సరే గాని ఆ సంగతి తర్వాత. ఉదయాన్నే నేను ఎందుకు ఇలా నవ్వుతున్నానో నీకేమన్నా తెలుసా? లేదు, నాకు తెలియదు. నువ్వు ఎప్పుడు నాతో పాటే ఉంటావు కదా, కొంచెం ఆలోచించి చెప్పు. నాకు ఒక క్లూ దొరికింది. కనిపెట్టావులే. ఈ రోజు క్లాస్ లో ఉన్న అందరం కలిసి స్విమ్మింగ్ క్లాస్ కి వెళ్ళబోతున్నా. భలే ఉంది కదా. ఈ రోజు ఇక్కడ ఈత నేర్చుకోవడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చారు. మీ అందరికి ఈత నేర్చుకోవడం ఇష్టమే కదా? యోచి కొస్తాగో, ఇప్పుడు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఏమీ లేదు మాస్టర్, నన్ను క్షమించండి. ఈ రోజు కోసం నేను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలీచా. భలే ఉంది. నాకు ఈత కొట్టడం అంటే చాలా చాలా ఇష్టం. అటు చూడండి, ఈత అనగానే యోచి అతిగా ప్రవర్తిస్తున్నాడు. అది నేను చూసుకుంటాను.でも学校の授業だから本来はスクール水着と決まってるんだけど、しかし今日は年に一度の男女合同の水泳の授業。みっちゃんの美しい姿を見せたいという女心が厳しい校則を破って大胆な水着を着せるのだ。見たいの参上。もう我慢も限界。見せておくれ、その麗しいナイスバディを僕に見せておくれ。నేను కూడా ఈత నేర్చుకోబోతున్నా. నువ్వు చెప్పింది నిజమే, అందుకే ఈత నేర్చుకోబోతున్నాను. తన స్విమ్మింగ్ పూల్ లో దిగితే నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. నువ్వు చెప్పేది నిజమే, అందుకే ఈత నేర్చుకొని నేను స్లిమ్ అవబోతున్నాను తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయావు? సన్నపడతానని రోజు అంటూనే ఉంది, కానీ ఇలా అవుతూనే ఉంది. కానీ ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావా? どこにいるの？うわ、いたみちゃんనీకేమైంది? నువ్వు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి రావడం లేదా?
ఊరికే తమాషా చూడాలని వచ్చాను. ఏంటి తమాషా చూడడానికి వచ్చావా? ఇంకా ఎన్ని రోజులని ఇలాగే తమాషా చూస్తూ ఉంటావు? నువ్వు చాలా నిదానంగా ఉన్నావు. త్వరగా స్విమ్మింగ్ పూల్ లో దిగి స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ట్రై చేయి. నేర్చుకుంటే నీకే మంచిది. నేను చెప్పాల్సింది చెప్పాను. నీ దగ్గర స్విమ్మింగ్ డ్రెస్ లేకపోయినా పర్వాలేదు. この水着を貸してあげてもいい。これは ఇదిగో తీసుకోండి చాంతప్ప. మర్యాదగా వెళ్ళి స్విమ్మింగ్ నేర్చుకో. ఇంకొకసారి నా జోలికి వచ్చావో ఎంత బాగా చెప్పిన తర్వాత కూడా వస్తానా ఏంటి? బాస్ ఇది చాలా దారుణం, ఇలా కొట్టి ఉండకూడదు. ఓహో, నీకేమైనా బాధగా ఉంటే ఈ విషయాన్ని తీసుకెళ్లి పోస్ట్ అయ్యి బాబు. నా దగ్గర డబ్బులుంటే అలాగే చేసేవాడిని బాస్. ఆ జంప్ స్టాండ్ మీద ఎవరు నిలబడింది? ఆ? అది మన మేడాచి. ఒక ముఖ్య గమనిక, నేను ఇక్కడి నుంచి ఎలా దూకబోతున్నానో అందరూ గమనించండి. అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరగబోతుందో నాకు బాగా తెలుసు. ఏమైంది బాస్? నీళ్ళలో జారిపడ్డాను. నాకైతే తెలియదు, నన్ను కాపాడండి. ఈతంటే మీకు బాగా ఇష్టంగా, అలాంటప్పుడు మీకు ఈత తెలియకుండా ఉండదంటే నేను నమ్మలేకపోతున్నాను. ఈ టైంలో నువ్వు ప్రశ్నలు వేయటం అంత ముఖ్యమా? నాకైతే తెలియదు, నన్ను కాపాడా. ఇదిగో వచ్చేస్తున్నాను బాస్. మీ ఇలాగే నాకు కూడా ఈత తెలియదు. మరి ఎందుకు నీళ్ళలోకి దూకా? నన్ను క్షమించండి. నాతో అబద్ధం చెప్తున్నాడో ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. నాకైతే తెలియదు విషయం నేను మర్చిపోయానే. నన్ను కాపాడనే. బాస్ మీరు లేట్ చేయకుండా ఈత నేర్చుకోండి. నన్ను కాపాడండి. ప్రయత్నం చేస్తే నువ్వు ఈత నేర్చుకోవచ్చు. నాకేం తెలీదా? మా స్థావరానికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఎవరో? అది సొరచేప. ఇంత పెద్ద సొరచేప ఈ స్విమ్మింగ్ పూల్ లోపలికి అసలు ఎలా వచ్చేదే? కాపాడండి, దగ్గరికి వస్తుంది. లేదు అతను మనిషి. లేదు లేదు అది సొరచేపే. లేదు అతను సగం మనిషిలా ఉన్నాడు. లేదు అది సగం చేపలా ఉంది. నన్ను త్వరగా వచ్చి ఎవరైనా కాపాడండి. అలా చూడండి, వచ్చి ఆపదలా ఉన్నాడు. నేను అర్జెంటుగా డొరక్కి మెల్లగా మారి తీరాలి. మనిషి సగం చేప సగంగా ఎవరైనా జీవించగలరా అంటే నాకేం అర్థం కావడం లేదు. నువ్వు చూసేదంతా పచ్చి నిజం. నేను సగం చేప మనిషిని. ఇది నా స్థావరం. నేను ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. సరేలే, ఇప్పుడు దానికి ఏం చేద్దాం చెప్పు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది మా స్కూలు, ఇది మా స్విమ్మింగ్ పూల్. ఇక్కడ నువ్వు ఈత కొట్టకూడదు. నిజం చెప్పాలంటే నీళ్లు నా ఒంటికి బాగా సరిపోయాయి. అందుకెక్కడే ఉంటాను. ఈ చోటును వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. ఎవరికైనా అభ్యంతరం అయితే చెప్పండి. నాకు అభ్యంతరం ఉంది. నువ్వు ఎందులోనూ గొప్ప కాదు. నేను చూసి ఇక్కడ ఎవ్వరూ భయపడ్డా లేదు. అరే, నువ్వు సగం చేప మనిషి గురించి ఎక్కువగా మాట్లాడేసరికి అందరూ భయపడి పడిపోయారు. నేనేం పొగలేదు, బెదిరించాను అంతే. ఉద్రేకంలో నన్ను నేనే కొట్టుకున్నాను. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇక చెప్పడానికి ఏమీ లేదండి. నీ మనసులోని మాట ఏంటి? ఇంకా నేను ఏమీ అనుకోలేదు. ఇక మీదట ఎవరైనా నీళ్ళలోకి దిగితే నాకు ఆహారం అయిపోతారు. భయంగా ఉందా? నేను ఇప్పుడు కిందకి దూకబోతున్నాను. నేను దూకబోతున్నానని మీ అందరికీ చెప్తున్నా సరే, లోపల నాకు చాలా భయంగా ఉంది. కానీ నిజానికి ఇది నాకు ఒక మంచి అవకాశం. ఈ పరిస్థితిలో నేను ఇవేమీ పట్టించుకోకుండా ధైర్యంగా దూకేయాలి. నిలువు కళ్ళు. మారిపోయాను. లక్కీ మ్యాన్ కంటే బలశాలి ఈ సూపర్ స్టార్ మ్యాన్. పునాది కదులుతున్నట్టుగా ఉంది. మామూలు మనిషిగా ఉన్నప్పుడు ఏ గొడవ లేదు. సూపర్ స్టార్ మ్యాన్ అయ్యాక భయంతో వణికిపోతున్నాను. నన్ను కొరడానికి వస్తున్నాడు. ఎవరైనా నన్ను కాపాడండి. బాస్ మీకు సహాయం చేయడానికి నేను వస్తున్నాను. నేను ఇప్పుడు డొరక్యమాన్లాగా మారిపోవాలి. డొరక్యమాన్ గా నేను మారిపోతున్నాను. నా శక్తి ఏంటో నిరూపిస్తాను. అదరు కొట్టేస్తాను. అద్భుతంగా అందరినీ భయపెడతాను. బాస్ త్వరలోనే ఈ పుస్తకాన్ని నేను చదువుతాను. ఆ తర్వాత బ్రహ్మాండంగా ఈత కొడతాను. ఎవరైనా కాపాడండి, కాపాడండి. బాస్ ఈ పుస్తకాన్ని నేను చదివాను, కానీ నాకు అర్థం కాలేదు. ఈ రుచి రుచిగా ఉంటే బాగుంటుందా? నేను ఎలాగైనా సరే పాస్ అవ్వాలి. నేను ఇలా
వచ్చేసాను లక్కీ మ్యాన్ని. ఇక చూపిస్తాను నా తాడాక. ఇక నీ వల్ల అయితే నాతో తలపడి చూడ. ఏంటి భయపడిపోయావా అలా చూస్తున్నా? లక్కీ మ్యాన్, మిమ్మల్ని కాపాడడానికి వచ్చేసాను. మీ ప్రాణాలతోనే ఉన్నారా? నీకేమన్నా అనుమానమా? లేరు, మీరు ప్రాణాలు పోగొట్టుకున్నారు అని అనుకున్నాను. మిమ్మల్ని కాపాడలేదని నేను బాధపడుతున్నాను. బాస్, నేను వచ్చేసాను. అతన్ని నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఇతని సంగతి నేను తెలుస్తాను. నేను విషయాన్ని ఈజీగా డీల్ చేయగలను. మీరు ఎలాగైనా సరే తప్పించుకున్నారు. అయినప్పటికీ అతన్ని నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఎవరు నువ్వు? మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మేమా? మా గురించి నీకు తెలీదా? బాస్, ఇతనికి వివరంగా చెప్పాలనుకుంటాను. నేను డొరోక్యో మ్యాన్ని. నాతో పెట్టుకుంటే అయిపోతారు. నేను ఎంతో శక్తి గలవాణ్ణి. నా అద్భుతాన్ని నేను చూపిస్తాను, చూడండి. నేనే లక్కీ మ్యాన్, న్యాయానికి మిత్రుణ్ణి, లక్కీ స్టార్ కి ప్రతిరూపాన్ని. వచ్చేసాను లక్కీ మ్యాన్ ని. ఇక చూపిస్తాను నా తాడాక. లక్కీ గోకి వాటర్ స్కేటింగ్. నా లక్కు ఫలించింది. బాస్, అదరు కొట్టారు. మీరు అసలు ఏమనుకుంటున్నారు? మీ వల్ల నాకు దెబ్బ తగిలింది, నొప్పిగా ఉంది. నాతో పెట్టుకుంటే ఇంతే. నాకు గాయం అయ్యింది. మర్యాదగా నా మాట విను. ఈ స్విమ్మింగ్ పూల్ ని వదిలేసి వెళ్ళిపో. అవునవును. అది జరగని పని, ఎందుకంటే నీళ్లు లేకుండా నేను బతకలేను. ఆ విషయం నాకు కూడా తెలుసులే. నీకెలా సాయం చేయాలో నాకు అర్థం కావడం లేదే. బాస్, ఏంటి ఆలోచిస్తున్నారు? వాళ్ళ మీద దాడి చేయడానికి ఇదే సరైన సమయం. ఇదిగో ఈ లక్కీ స్టిక్ ని కాసేపు నీ దగ్గర ఉంచుకో. తీసుకో. నాకు నిజంగానే లక్ ఉంది. ఎలాగో తెలియదు కానీ ఆ కర్ర సొర చెప్పినట్లో బాగా ఇరుక్కుపోయింది. బాస్, మళ్ళీ మళ్ళీ అదరు కొట్టేస్తున్నారు. మనం ఎప్పుడు అంతేగా. మరి ఎంత కష్టపడకు, తీసేస్తానులే. మీరు వెంటనే అతన్ని క్షమించారు. మీది చాలా పెద్ద మనసు. నేను మీ ఇద్దరిని మింగకుండా వదిలిపెట్టాను. అరే, నువ్వు ఇంకా మారలేదా? ఉండి నిజంగా చెప్తాను. ఈ లక్కీ షాక్ ని తట్టుకోవచ్చుద్దాం. నాకు నీళ్లు చల్లగా ఉంటేనే బాగుంటుంది. నీళ్లు వేడెక్కుతున్నాయి. నా ఒళ్ళు కాలిపోతుంది. క్షమించు. నువ్వు నన్ను రెచ్చగొట్టావు. నీ అంతు చూస్తాను. అలాగా అయితే అలాగే రా. ఇదిగో లక్కీ. చెప్పంటే అదిరిపోవాలి. ఇదేంటి దెబ్బలా ఉంది? ఒకవేళ ఈ దెబ్బలో ఏదైనా రహస్యం దాగుందా? సూపర్ స్టార్ మ్యాన్. నిజానికి నన్ను కొట్టింది నువ్వే లక్కీ మ్యాన్. అందుకే మనల్ని అందరూ పొగుడుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన లక్కు గురించి నేను మీకు వివరిస్తాను. లక్కీ మ్యాన్ సగం చేప రూపంలో ఉన్న మనిషి మీదకి దాడి చేయడానికి వెళ్ళాడు. ఏది ఏమైనా అతని మీద మీరు ఇంత జాలి పడకూడదు. బాస్ లాగా మనం గట్టిగా ఉండాలి. అదే సమయంలో మనం దయ కూడా చూపించాలి. అందుకని నా శక్తినంతా ఉపయోగించి గుద్ది ప్రయత్నం చేసి ప్రాక్టీస్ తీసుకోవాలి. నాకు శక్తి ఎంతుందో నేనే తెలుసుకోవాలి. పగలు కొడతాను, దీన్ని కొట్టే పగలు కొడతాను. ఎవరలా కొడుతున్నారు? దయచేసి ఆపండి, నేను కింద పడిపోతాను. గొప్ప ప్రసంగాలు ఇచ్చాను, ఆఖరికి వీడి మీద పడ్డానే. నువ్వా అక్కడేం చేస్తున్నావు? ఇలా సైడ్కి వచ్చేయ్. గ్రహాంతరవాసిని ఇలా దెబ్బ తీయడం నువ్వు మంచిదనుకుంటున్నావా? అవునా? లక్కీ మ్యాన్, నీకేం కావాలి? ఒక విషయం నువ్వు తెలుసుకోవాలి. నేను సగం మనిషిని, సగం చేపని. ఈ ఒక్క కారణం చేత నేను మనిషిగా బతకలేకపోతున్నాను, చేపగా బతకలేకపోతున్నాను. మీరేమో అడ్డుకొని నన్ను నానా తెప్పలో పెడుతున్నారు. ఇది న్యాయం అంటారా? నేనేం చేయగలను చెప్పు. ఇప్పుడు నేను చెప్పేది విని ఆశ్చర్యపోకు. ఏంటి? నేను ఈ నీటిలో తిరగడం చూసి అందరూ భయపడిపోతున్నారు. కానీ నేను ఎవరిని బాధ పెట్టను, ఎవరిని ఇబ్బంది పెట్టను. కావాలంటే ఒకసారి తిరిగి చూపించనా? ఏదో చూపించు చూద్దాం. ఇప్పుడే చేసి చూపిస్తాను. ఏంటిది? ఒక మనిషిని సొరచేప చుట్టిందంటే ఏమవుతుందో తెలుసా? వాడి తల దిమ్మ తిరిగిపోతుంది. తర్వాత వాడు కాపాడండి అరుస్తాడు. మన బాస్ స్విమ్మింగ్ పూల్ లో ఇరుక్కుపోయారు. ఏది ఏమైనా లక్కీ మన నా స్నేహితుడు. అతన్ని నేను కాపాడి తీరుతాను. అందరూ చూస్తున్నారుగా, సూపర్ స్టార్ మ్యాన్ జెండా ఎగురుతోంది. ఇక ఎవరు భయపడకండి, నేనున్నాను. అనవసరంగా వీడి నోరు మూసే బదులు నా బాస్ను కాపాడుకుంటేవాడిని. బాస్,
నా తల బాగా ఇందులో ఇరుక్కుపోయిందా, నన్ను కాపాడండి. నేను కదలేకపోతున్నాను. ఇక నాకు అంత తప్పదనుకుంటా. రా ఇప్పుడు ఆడుకుందాం. ఈసారి నిన్ను తినకుండా వదిలిపెట్టను. దయచేసి అలా చెయ్యక. ఆ లక్కీ కర్ర చాలా పొడవండి, దాని మీద నాకు నమ్మకం ఉంది. ఉపాయం వచ్చింది. ఇగో వచ్చేసింది దొరచాప. దగ్గరికి రా, ఎలా తప్పించుకుంటానో చూడు. కానీ మన లక్కీ మ్యాన్ ఏమో నేను వాడి గురించి మాట్లాడటం లేదు. ఏమిటిది? ఎవరు వేశారు? ఇదిగో దొరచాప. బాస్ ఒక ఎలక్ట్రిక్ స్తంభం నా మీద పడింది. నేను తట్టుకోలేకపోతున్నాను. నేను తప్పించుకోలేను. ఓర్ నాయనో. ఓ చేప మనిషి వేరే గ్రహం నుంచి వచ్చాడు. ఈ మెరుపతనికి గుణపాఠం నేర్పిస్తుంది. వాడు లేచాక ఆడుకుంటాను. నువ్వు సీరియస్ గా మాట్లాడవా? ఇంతకి నా లక్కీ ఎలా పనిచేసింది? సరే, అది నేను మీకు వివరిస్తాను. లక్కీ మ్యాన్ నెత్తి మీద ఉన్న ఆ కొమ్ము గోడకి ఇరుక్కుంది. తప్పకుండా ఈ కర్ర పెద్దదవుతుంది. ఓ కర్ర పొడవవుతూ గోడను చీల్చుకుని అటువైపుకి వెళ్ళిపోయింది. నేను ఇక్కడ బాగా ఇరుక్కుపోయాను. ఇక నా పని అయిపోయింది అనుకుంటానా. ఆ తర్వాత రంధ్రం పెద్దదై అక్కడున్న నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత సగం చేప మనిషి లక్కీ మ్యాన్ గోడను బద్దలు కొట్టుకుని ఇటువైపుకి వచ్చేశారు. అప్పుడు ఒక కరెంటు స్తంభం సగం చేప మనిషి మీద పడింది. కానీ లక్కీ మ్యాన్ లక్ ఉండడం వల్ల తప్పించుకున్నాడు. లక్ లేని సగం చేప మనిషి కరెంటు స్తంభాన్ని ఢీకొన్నాడు. కానీ మన లక్కీ మ్యాన్ తప్పించుకున్నాడు. జరూర్ అతనికి షాక్ కొడుతుంది. నాకు కరెంట్ షాక్ కొడుతుంది. దయచేసి నన్ను ఎవరైనా కాపాడండి. ప్లీజ్ కాపాడండి. చివరిగా సగం చేప మనిషి అందరినీ జయించాడు. అదిగో అక్కడ చూడు, లక్కీ మ్యాన్ గెలిచారు. కరెక్ట్ గా చెప్పావు. ఏది ఎలాగో చివరికి నా లక్కు భలే పని చేసింది. హమేషా ఇలాగే చేస్తాడు బాయ్. ఎంత ఎచ్చులు పోతున్నాడో చూడు. పర్వాలేదు, ఏం చేసినా చెల్లుతుంది. లక్ ఉంది కదా. నిజంగా ఎంతో కష్టపడి గెలిచాడు. నన్ను మరీ పొగడకండి. ఇక నేను వెళ్తాను. బాయ్. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు దీన్ని ఎవరు బాగు చేస్తారు? ఏంటి స్విమ్మింగ్ పూలా? నన్ను మాయ చేయాలని చూడకు. దొరికి మెన్ని సూపర్ స్టార్ మెన్ని అడగాలి. దీనికి బాధ్యత మాదేనా? మా ఇద్దరిదా? నాకెందుకో వాళ్ళ మీద నమ్మకం లేదు. ఇదంతా వాళ్ళు చూసుకుంటారు. నన్ను వదిలేయండి. బాస్, మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి. మెల్లగా. అమ్మయ్య, కిందకి దిగాను. అవును, మీరేం చేస్తున్నారు? అలా మాట్లాడుకు. నేను సూపర్ స్టార్ మ్యాన్ ని. నేను ఇలాంటివన్నీ చేయలేను. అరవటం ఆపుతావా? మన యోచి ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. నేను అన్ని చోట్ల వెతికి చూశాను, కానీ నాకు ఎక్కడా కనపడలేదు. అందుకని దయచేసి మీరందరూ తను ఎక్కడున్నాడో వెతకండి. వాడిని ఎవరైనా కనిపెడితే బహుమతి ఇస్తారా? ఇక్కడ ఎక్కడో దాక్కునుంటాడు. వెతకండి. తనకేమైందో అర్థం కావడం లేదు. అందుకని ఎవరు ఇక్కడ నుంచోకండి, వెళ్ళి వెతకండి. నేను అందరూ వెతకబోతున్నారు. నేను కనపడకుండా わざとみっちゃんに発見されれば人工呼吸だ వాడిని ఎక్కడైనా వెతకాలి. వస్తుంది. మీ అచ్చాన వస్తుంది. కళ్ళు తిరుగుతున్నాయి. యోచి స్పృహ తప్పాడు. నాకేమైందో తెలియలేదు. కళ్ళు తెరి చూడగానే ఇక్కడ పడి ఉన్నాను. వకత్తవా? もうすぐみっちゃんの唇がみっちゃんの息が僕の体に入る。それにしてもなんて分厚いみっちゃんの唇なんだ。分厚い。私の人工呼吸は美味しい。 నన్ను వదిలి వెళ్ళకు మిత్రమా. ఎక్కడికి? ఇంటిగా. అయినా నేను వదిలిపెట్టదు.ラッキークッキーママって素敵。知らなかったな。僕のママが伝説のアイドル松本伊代だったなんて。ママサインちょうだいって。あれなんだお前、ちょっと待ってよ。僕のママをどうしようっていうの？こら
追っかけマンであらっきーお楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振って